Cancer Healer Center, a new beginning. ఇటు జనసేన పిఠాపురం సభపై మాటల ఫిరంగులు పేలుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగంపై ఫ్యాన్ పార్టీ నేతలే కాదు కమ్యూనిస్టులు కూడా కారాలు మిరియాలు నూరుతున్నారు. పవన్ కళ్యాణ్ స్పీచ్ జనసేన నేతల్ని ఉర్రూతలూగించేసింది. అయితే సిపిఎం వైసీపీ నేతలకు మాత్రం ఆగ్రహాన్ని తెప్పించింది. ఏంటండి డిప్యూటీ సీఎం గారు, అవగాహన లేకుండా ఏంటా మాటలు అంటూ ఎర్రన్నలు కన్నెర చేశారు. ఇక జనసేన అధినేతకి జగన్ ని విమర్శించే స్థాయి లేదు అంటూ ఫ్యాన్ పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు. జనసేన జైకేతనం సభలో పవన్ కళ్యాణ్ తనకి చెగువీర ఎందుకు ఆదర్శమో చెప్పారు. ఎందుకు నాకు చెగువీర ఇష్టం అంటే అది కమ్యూనిజమో మావోయిజమో కాదు. డాక్టర్ అయ్యండి, శారీరక రుగ్మతలు వస్తే బాగు చేసే డాక్టరు సమాజానికి పట్టే రుగ్మతలను ఎవడు బాగు చేస్తాడు అని చెప్పి డాక్టర్ వృత్తి వదిలి విప్లవకారుడు అయ్యాడు చూసారా, ఆ భావన నాకు ఇష్టం చెగువీరాలో. అంతేగాని అతను మావోయిస్టు కమ్యూనిస్టు అని కాదు, గెరిల్లా అని కాదు. ఆ మానవీయ కోణం నాకు నచ్చిదాన్ని ఇష్టపడ్డాను చెగువీర. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను సిపిఎం నేత రాఘవులు తప్పుబట్టారు. చెగువీర డాక్టర్ గా ఎప్పుడు ఎక్కడ వైద్యం చేశారో పవన్ చెప్పాలని సవాల్ చేశారు. మరి చెగువీర ఎప్పుడు వైద్యం చేశాడో, ఆయన డాక్టర్ చదివిన మాట నిజమే. ఎక్కడ ఆసుపత్రి పెట్టాడో, ఎక్కడ వైద్యం చేశాడో, ఆయన ఏ రకంగా చేశాడో అని చెప్పి మాకు విచిత్రంగా మాకెక్కడ తెలియదు. ఆయనకేమన్నా ఒకవేళ వైద్యం చేశాడు అనుకున్నాం. ప్రపంచంలో చెగువీర కన్నా ప్రముఖమైన డాక్టర్లు, ప్రముఖమైన వైద్యులు, గొప్ప సేవ చేసిన వాళ్ళు వేలల్లో ఉన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్లో అటువంటి పేరుగాంచిన వైద్యులు, ప్రముఖులు చాలామంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఎంతో మంది డాక్టర్లు కమ్యూనిస్టులుగా మారి సమాజ హితం కోసం పోరాడారన్నారు రాఘవులు. ఇక్కడున్న ఇంతమందిని వదిలేసి చెగువీర దాకా వెళ్లాల్సిన అవసరం ఏంటని పవన్ ను ప్రశ్నించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ తెలంగాణ రాష్ట్రంలోనూ ఉండేవాడు చాలామంది, వాళ్ళందరినీ మెచ్చుకోవచ్చు. ఆయన్నే వేసుకొచ్చేందుకు మెచ్చుకున్నాడండి. అందుకని అబద్ధాలు కూడా జాగ్రత్తగా ఆడడం నేర్చుకోవాలి. అది కూడా జాగ్రత్త కాకపోతే మనం చేయగలిగింది ఏమిటి? ఆ రోజు సినిమాలన్నీ పెట్టి విప్లవకారుడుగా యువకుల యొక్క ఉద్రేకాన్ని సృష్టించే వ్యక్తిగా ఆయన ఉపయోగించుకొని ఇప్పుడు అంతా తిరగేసి వాళ్ళతో వేసి ఆ రకంగా చెప్పుకోవడంలో సిగ్గుపడాల్సిన విషయం. జనసేన ఆవిర్భావ సభ ఉద్దేశం ఏంటో చెప్పాలన్నారు వైసీపీ నేత మల్లాది విష్ణు. ప్రజలకు ఏం చేశారో, ఏం చేస్తారో చెప్పకుండా ఇతర విషయాలు మాట్లాడటం ఏంటన్నారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పుడు అందరూ కలిసి ప్రజల ముందు పెట్టినటువంటి కార్యక్రమాలు అనేవి ఏ మాత్రం కూడా చర్చించకుండా, మాట్లాడకుండా, దిశ నిర్దేశించుకోకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు జనసేనకు కానీ, జనసేన ఆ సభలో మాట్లాడేటువంటి నాయకులకు కానీ ఏ మాత్రం కూడా లేదు. 100% స్ట్రైక్ రేట్ పై జనసేనకు కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేత అంబటి రాంబాబు. 21 సీట్లు గెలిస్తే 100% స్ట్రైక్ రేట్ అని మాట్లాడటం ఏంటని సెటైర్ వేశారు. నీ సొంత మనుషులు, నీ పార్టీ మనుషులు ఎవరున్నారు? ఎవరు లేరు. గాలి కొట్టుకొచ్చిన వాళ్ళని కొంతమందిని పెట్టుకున్నావు, నీ అదృష్టం బాగుంది, గాలి కొట్టింది, గెలిచావు. ఇది జరిగినటువంటి అంశం. 100% స్ట్రైక్ రేట్ అనేటువంటి మాట మాట్లాడుతున్నావు. అసలు నీకున్నటువంటి 22 శాసనసభ్యుల్లోనూ, 21 శాసనసభ్యుల్లోనూ, 2 పార్లమెంటు సభ్యుల్లోనూ 100% నీ వాళ్ళు కాదయ్యా, చంద్రబాబు నాయుడు గారి మనుషులు లేదా మేము రిజెక్ట్ చేసినటువంటి మనుషులు అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని. పవన్ పిఠాపురం సభలో నాగబాబు సహా ఇతర నేతలు చేసిన వ్యాఖ్యలపైన వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. జగన్ ను విమర్శించే స్థాయి వారికి లేదన్నారు. Cancer Healer Center, a new beginning.